ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ధర పడిపోయినా రైతుకు నష్టం కాకుండా ప్రభుత్వం ఆ ధరకే పంటను కొనుగోలు చేస్తుంది. కనీస మద్దతు ధర అంటే రైతులకు ఆర్థిక భద్రత ఇవ్వడానికి, పంట యొక్క ధరలు తక్కువగా పడిపోకుండా చేయడానికి, మళ్ళీ పంట వేయాలనే ధైర్యం పొందడానికి కనీస మద్దతు ధర చాలా అవసరం. ఈ కనీస మద్దతు ధరను వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సు చేస్తుంది. వరి, గోధుమ, పప్పులు, నూనె గింజలు, పత్తి ఇలా ఎంపిక చేసిన పంటలకు మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇలా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులో బియ్యంగా మార్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంలో నిల్వ చేస్తారు. ఇలా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి ఎంత బియ్యం ఇవ్వాలో ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా నెలకు ఎంత కోట ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది. ఇలా రైల్వే ద్వారా గూడ్స్ ట్రైన్లోకి రాష్ట్రంలోని గోదాముల నుండి లారీలు, ట్రక్కుల ద్వారా జిల్లా మండలాల యొక్క గోదాం నుండి రేషన్ షాప్ నుండి ప్రజలకు వెళ్తాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్, ఆహార శాఖ కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని తీసుకొని జిల్లా మండలాల రేషన్ షాపులకు పంపిణీ చేస్తుంది. కేంద్రం బియ్యాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తుంది. గోదాముల దగ్గర బియ్యం యొక్క నాణ్యతను సివిల్ సప్లైస్ శాఖ తనిఖీ చేస్తుంది. అలాగే అంత్యోదయ కార్డు అంటే పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక రేషన్ కార్డు. ఈ కార్డు వృద్ధులకు, వికలాంగులకు, రోజువారీ కూలీలకు, చేతి వృత్తుల వారికి నెలకు 35 కిలోల బియ్యం, గోధుమలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.